హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ స్టైల్‌లో కీమా కర్రీని చేసి చూపిస్తానండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలన్నీ అలా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని మనం శుభ్రం చేసి ఉంచుకున్న కీమాని అందులో వేసుకున్న తర్వాత 2 ఆనియన్స్‌ని కట్ చేసుకొని అరకిలో కీమాకి 2 ఆనియన్స్ సరిపోతాయండి. 2 ఆనియన్స్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కూడా అందులోనే వేసుకుని ఉప్పు వేసుకోకూడదండి. ఉప్పు వేసుకుంటే కీమా కొంచెం గట్టిగా అయిపోతుంది కదా, ఉప్పు ఇప్పుడు వేసుకోకూడదు. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఎక్కువ వాటర్ కీమా కదా త్వరగా కుక్ అయిపోతుంది కదా, చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒకసారి అంతా కలిపి పెట్టుకుని మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మనకి మాంసం గట్టిగా ఉంటే 1 విజిల్ ఎక్స్ట్రా వేయించుకోవాలి కానండి, మనకు తెలుస్తుంది కదా. లేతగా ఉంటే 3-4 విజిల్స్కే కుక్ అయిపోతుంది మన కీమా. మూత తీసేసరికి కొంచెం వాటర్ ఉంటాయి కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుని ఆ వాటర్ అంతా దగ్గరగా వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకుని దగ్గరకు వచ్చేస్తుంది. పొయ్యి మీద పెట్టుకుని ఉడికించేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం ముందే ఉడికించి పెట్టుకున్న విజిల్స్ వేసి పెట్టుకున్నాం కదా కీమా, అది ఇప్పుడు ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ స్టైల్లో మీరు చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. మనకు ఆనియన్ స్మెల్ రాదు, చక్కగా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం కదా, మనకు ఫ్రైలా ఉంటుంది అన్నమాట. కర్రీలా వండుకుంటే ఫ్రైలా ఉంటుంది, అలానే గ్రేవీలా ఉంటుంది. మీకు నచ్చే టేస్ట్ ఉంటుందండి ఇందులో. ఆయిల్లో ఇప్పుడు కీమా వేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఈ వేయించుకునేటప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోయిందండి మన కీమా కర్రీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.